వెల్కమ్ టు పిఎంసి డిజిటల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. శుభోదయం ప్రాతకాల ధ్యానానికి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అలాగే స్వర్ణమాల పత్రియమ్మకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు మనం ధ్యాన జ్ఞాన దసరా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మరి 9 రోజుల పాటు మనం 9 మంది మహిళా యోగుల గురించి 9 మంది మాస్టర్లచే 9 రోజులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. నవరసాల నవదుర్గల గురించి మరి ఈ రోజు 3వ రోజుకి చేరుకున్నాం మాస్టర్స్. మరి మనం ఈ రోజు తెలుసుకోబోయే యోగి గోదాదేవి గారు. మరి గోదాదేవిని ఆండాలని కూడా పిలుస్తారు. శ్రీ రంగనాథ స్వామి వారి సతీమణి గోదాదేవి. మరి గోదాదేవి గారి గురించి మనకి పరిచయం చేయడానికి విజయవాడ నుంచి పద్మశ్రీ ఉషా భారతి గారు వచ్చారు మాస్టర్స్. మరి ఈ మేడం హౌస్ వైఫ్ గా ఉంటూ మరి అంతర్ముఖానంద స్వామి గారి శిష్యురాలు. 2012 నుంచి అంతర్ముఖానంద స్వామి వారి యొక్క జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని 10 మందికి మొత్తం అందరికీ పంచాలనే ఉద్దేశంతో ఎన్నో క్లాసులను కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరి అటువంటి గ్రేట్ మాస్టర్ మన ఈ రోజు మన జూమ్ సెషన్ కి ఇచ్చేసి గోదాదేవి గారి గురించి మనకి జ్ఞానాన్ని పంచుతారు మాస్టర్స్. మరి సాధారణంగా మేడం కి వెల్కమ్ చెప్పుకుందాం. మేడం వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా, ధన్యవాదాలు. స్టార్ట్ చేద్దామమ్మా. ఓకే. స్టార్ట్ చేసి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సద్గురు శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ సద్గురు శంకర భగవత్పాదాచార్యనే నమః. ఓం శ్రీ సద్గురు నిత్యానంద పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సద్గురు వేదవ్యాస భట్టారకాయే నమః. జై గురుదేవ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి, పిఎంసి గురువు గారు పత్రిజీ గారికి, అనిత గారికి, ఉషా మేడం గారికి, సుజాత గారికి, మా తోటి సహచరులకి, పిఎంసి సహచరులందరికీ మళ్ళా మహిళలని ఎంకరేజ్ చేస్తూ కొత్త వారిని కూడా తీసుకురావడం చాలా మంచి ఉద్దేశం అమ్మా. చాలా మంచి ఆలోచన చేశారు. చాలా ధన్యవాదాలు అందరికీ. మా గురువు గారు అంతర్ముఖానంద గారు కామనవలసలో ఉంటారన్నమాట. ఆయన గవర్నమెంట్ డాక్టర్ గా ఉంటున్నప్పుడు గురువు శ్రీ రామానంద గురువు గారు పరిచయం అయ్యారు. ఈయన కొద్దిగా మా గురువు గారి గురించి చెప్పదలుచుకున్నాను. ఆధ్యాత్మికంగా మనసంతా ఉండేది, వైద్యంగా డాక్టర్ గా చేస్తున్నారు. మా గురువు గారి పేరు అంతర్ముఖానంద స్వామి. కామనవలసలో, విజయనగరం దగ్గర కామనవలసలో ఉంటారమ్మా. ఆయనకు మన పత్రిజీ గురువు గారు ఈ అవకాశం లభించింది. చాలా సార్లు పత్రిజీ గారు మా గురువు గారిని పరిచయం, ఆహ్వానం, సత్సంగాలు జరిగినాయి. మన ఈ మధ్య కూడా గురువు పరంపరలో మా గురువు గారిని ఆహ్వానించారమ్మా. వారి అవినాభావ సంబంధం ఇలా పెరుగుతూ ఉండాలని, మంచి లోక కళ్యాణం చేయాలని అందరూ అని కోరుకుంటున్నామ్మా. అమ్మా లేదమ్మా, సౌండ్ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం, ఇది క్లియర్ గా రావట్లేదు. సిగ్నల్ కలిసి చూస్తానమ్మా. సిగ్నల్ శ్రీ గురుభ్యో నమః. కొద్దిగా మా గురువు గారి గురించి చెప్పదలుచుకున్నానమ్మా. మా గురువు గారు విజయనగరం దగ్గర కామనవలసలో ఉంటారు. శ్రీ అంతర్ముఖానంద పరమహంసుల వారు.
ఆయనకు మన పత్రిజీ గురువు గారికి అవినాభావ సంబంధం ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నదమ్మా. మన గురు పరంపరలో కూడా మొన్న మా గురువు గారిని ఆహ్వానించారు. ఆయన చెప్తూ ఉంటున్నారు అనమాట, మా గురువు గారు, మీరు చేసేది సాధన అంతా బాగుంటుంది, పిరమిడ్ లో చేస్తే ఇంకా ఎంతో ఫలితం ఉంటుంది అని చెప్తున్నారమ్మా. మేము కూడా, మాకు గురువు గారి సమాధి ఉంది, శ్రీ రామానందుల వారి సమాధి, అది కూడా కుటీరము పిరమిడ్ లాగానే ఉంటుందమ్మా. అందుకని ఈ యోగం చేస్తూ పిరమిడ్ లో కూర్చొని చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు. మా గురువు గారు డాక్టర్ అన్నమాట, గవర్నమెంట్ డాక్టర్. ఆయన గవర్నమెంట్ డాక్టర్ గా ఉండి కూడా ఆధ్యాత్మికంగా మనసు ఉండిపోయేది. అలాంటి తరుణంలో గురువు గారు పరిచయం అయ్యారు. ఆయన డాక్టర్ గా ఉంటూ గిరిజన ప్రజలకి ఫ్రీగా వైద్యం చేస్తూ ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వహించుకుంటూ ఇటు గురువు గారిని యోగం తీసుకుంటూ సనాతనంగా ఉన్న ఈ విద్యని శాస్త్రపరంగా అన్ని నేర్చుకున్నారు అనమాట గురువు గారి దగ్గర. భగవద్గీత, ఉపనిషత్తులు అన్ని నేర్చుకుంటూ సాధన చేస్తూ ఆయన జీవన శైలిని అలా తీసుకొచ్చారు. ప్రచారం చేశారు, ఫారెన్కి వెళ్ళి ఆస్ట్రేలియా, అమెరికా, అట్లా 2 సార్లు అమెరికా వెళ్ళి వచ్చారు. ఇది లోక కళ్యాణం చేయాలి. ఆయన మనకి మానవ జన్మ అనేది రావటం చాలా దుర్లభమైనది. అలాంటి మానవ జన్మ ఎప్పుడో కానీ దొరకని దుర్లభమైన ఈ జన్మ వచ్చిందే, దీన్ని ఉపయోగించుకోవాలి. మనం ఎందుకు పుట్టాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఈ శరీరంలో నేను ఉన్నాను కానీ ఈ శరీరం నాది కాదు కదా అనేది తెలుసుకోవాలి. అసలు సనాతనమైన మన బుద్ధుడు కానీ, కృష్ణ పరమాత్మ కానీ, జీసస్ గారు కానీ ఎంతో ఆదరించి ఉన్న ఈ విద్యని మరుగున పడిపోయింది. అందుకని దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి తరుణంలో ఇంకా లోక కళ్యాణం కోసం చేయాలని ఆయన తపనమ్మ. మానవ జన్మ ఉద్ధరింపడానికి వచ్చారమ్మ. ఇలా పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయి కదా, అక్కడి నుంచి మనం సుషుమ్లోకి వెళ్తున్నప్పుడు ఊర్ధ సుషుమ్నకి వెళ్లే ప్రయత్నం చేస్తే అది ఎప్పుడు ద్వారాలు తెరిసే ఉంటాయి. మన ప్రయత్నమే ఆగిపోతుంది, బాహ్యంగా వెళ్ళిపోయి. బాహ్యం అనేది సత్యమైంది కాదు, దాన్ని ఉపయోగించుకుంటూ మనం అసలైన సత్యంలోకి వెళ్ళాలి. విరక్తి వైరాగ్యం కాకుండా మోక్షం, వైరాగ్య మోక్షంలోనికి వెళ్ళి సుషుమ్న, ఊర్ధ సుషుమ్నకి చేరి వచ్చిన ప్లేస్కి, పరమాత్మ నుంచి వచ్చాము కదా అక్కడికి చేరిపోయి కలిసిపోవాలి. మానవ జన్మ వచ్చినది ఉపయోగించుకోవాలమ్మా. ఎప్పుడు మనకి ద్వారాలు తెరిసే ఉంటాయి. ఇది మేము నేర్చుకుంటున్న విద్య అన్నమాట. ఇప్పుడు మనం గోదాదేవి గురించి తెలుసుకుందామమ్మా. గోదాదేవి కూడా లోక కళ్యాణం కోసమే ఉద్ధరించవచ్చారు. అలాగే మా గురువు గారు కూడా ఉద్ధరింప వచ్చారమ్మా, పత్రిజీ గారు లాగానే అందరూ అలా. ధనుర్మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం కదా. అలాగే గోదాదేవి ఆవిర్భవించింది ఆ మాసమే కాబట్టి అమ్మవారికి కూడా ఆ మాసం అంటే ఎంతో ఇష్టం. అలా అమ్మవారి చేత ఆ కథ తెలుసుకొని ఉంటే మనము సకల కోరికలు తీరుతాయి, సమస్యలు తొలగిపోతాయి. అందుకని భక్తి శ్రద్ధలతో అమ్మవారు చెప్పే కథని మనందరం విందాము. ఆండాళ్ళ తల్లిని గోదాదేవి అని పిలుస్తారే. ఈమె భూదేవి నుంచి వచ్చిన అంశ. భూమి పైన కలియుగంలో భక్తి తగ్గిపోతున్న ఈ తరుణంలో ఒకరోజు అమ్మవారు శ్రీ మహావిష్ణువుని వేడుకుంది. స్వామి, పిల్లలు తండ్రి చెబితే వింటారు, మీరు కొద్దిగా లోక కళ్యాణం చెయ్యండి, మళ్ళీ అవతరించండి అని అడిగితే అప్పుడు స్వామి నవ్వుతూ, కాదు లక్ష్మి, ఈసారి నీవు అవతరించు. తల్లి ప్రేమగా చెప్తేనే పిల్లలు ముందడుగు వేస్తారు, లోక కళ్యాణం జరుగుద్ది. నీ పని పూర్తయినాక మళ్ళా నన్ను చేరుదులే, నీ కార్యం సిద్ధయినాక అని ఆజ్ఞ చెప్తారు. అట్లా అమ్మవారు తులసి వనంలో గోదాదేవిగా ఆవిర్భవించింది. కానీ దీనికన్నా ఒక కథ జరిగిందమ్మా అన్నాడమ్మా. జగన్నాటక సూత్రధారి కదా ఆయన ఏం చెప్పారు, ఒకసారి పవళింపు సేవలో ఉన్నప్పుడు గరుత్మంతుడి గురించి లక్ష్మీదేవి, ఆయన మనకి ఎంతో సేవ చేస్తున్నారు స్వామి, గరుత్మంతుడికి ఏదన్నా వరమిద్దాము అంటే అలా నవ్వుతూ, నిజమే లక్ష్మి, మనము మంచి పని చేయాలనుకుంటే వెంటనే చెయ్యాలి, నాకు ఈ ఆలోచన రాలేదే అని చెప్పి గరుత్మంతుడిని పిలుస్తారు. గరుత్మంతుడా, నువ్వు ఏదైనా వరం కోరుకో అంటే, అదేంటి స్వామి, నాకు ఏ వరం వద్దు, నీ సేవ చేస్తేనే నాకు చాలు, అంతకన్నా ఇంకేమీ వద్దు అని అంటూ ఉండగానే ఆయన వరం ఇవ్వాలనుకున్నాడు కదా స్వామి వీనికి.
అంతలోనే ఆలోచన తట్టేసింది. గరుత్మంతుడు అప్పుడు అడిగారు, నాకు ఇంకేమొద్దు స్వామి, మీకు కాళ్ళు గడిగి కన్యాదానం చేసి మీ మామగారిగా ఉద్ధరింపబడాలి అని కోరుకున్నారు. అట్లా వారు విష్ణు చిత్తుడుగా శ్రీ విల్లుపుత్తూరులో జన్మించారనమాట. ఆయన ఆళ్వార్లలో చాలా ప్రసిద్ధి చెందుతూ భగవంతుడికి సేవ చేస్తూ మాలలు కడుతూ ఆయన ఆ సేవలోనే నిమగ్నమై ఉన్నారు. ఆ విల్లుపుత్తూరులోనే మర్రి ఆకు మీద కృష్ణుడు పుట్టాడు కదా, అక్కడే లోకాన్ని రక్షించాడని విల్లుపుత్తూరులోని ప్రజల నమ్మకం. అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం కూడా ఆ చిన్ని కృష్ణుడే. విష్ణు చిత్తుల వారు నిత్యం ఆ కృష్ణుడికి పూలమాలను అర్పిస్తూ ఘట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీద ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వారులలో ఒక్కరిగా ఎంచి ఆయనను పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది అక్కడ. ఆమెను సాక్షాత్తుగా భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగారు విష్ణు చిత్తుల వారు. ఆమెకు కోదై అనే పేరు పెట్టారు. కోదై అంటే పూలమాల అన్న పేరు. పూలంటే అలంకరణ చేయడం, పూలు పని చేస్తున్నారు కదా, అక్కడే దొరికారు కదా కూడా. అందుకని పూలమాల అని అర్థం వచ్చే కోదే పేరు. గోదాదేవి చిన్నప్పటి నుంచే కృష్ణుడి లీలలు ఆడుతూ ఆమె మానవ జన్మ ఎత్తింది. అసలు ఆ విషయాలు లోకాను మానవ జన్మలో ప్రజలకి రక్షణ చెయ్యాలి, ఎలా నడవడిక చేస్తే రక్షణ జరుగుద్ది ప్రజలది మనకి ఆవిడ చెప్పారమ్మా. అప్పుడు కృష్ణుడి లీలలో అంటే ఆడుతూ పాడుతూ పెరిగింది చిన్నప్పటి నుంచే. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించాడే. తన చుట్టూ ఉన్న స్నేహితులందరినీ, ఒకప్పటి గోపికలని, తానుండేది విల్లుపుత్తూరు అనే గోకులమని భావించసాగింది. అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుల వారు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందే తను ధరించేసేసి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది. ఎలా వెళ్ళేది, బావి దగ్గరికి వెళ్ళి ఆ దండలు వేసుకొని ఆ నీళ్ళల్లో చూసుకొని ఈ దండ వేసుకుంటే కృష్ణుల వారు ఇలా ఉంటారు అని అలా వేసుకొని రోజు అలా చూసుకొని అక్కడ పెట్టేసేది. అది తండ్రికి తెలియదు. ఒక్కరోజు మాత్రం బాధలో మేడం వాయిస్ అసలు సరిగ్గా రావట్లేదు మేడం. చాలా బ్లర్ కింద వచ్చేసి. అంటే స్లోగా ఉందా, ఇట్లా బ్రేక్ అవుతుందమ్మా? ఇది నెట్వర్క్ సరిగ్గా లేనట్టుంది మేడం. నెట్వర్క్ లో అని కూడా వస్తుంది, అందుచేత వాయిస్ అన్ని సిగ్నల్స్ అన్ని బాగున్నాయమ్మా అక్కడ. మరి బ్రేక్ అవుతుందా అమ్మా, ఇట్లా ఉందమ్మా? బ్రేక్ అవుతుందండి, గరగర సౌండ్ కింద కూడా వస్తుంది.
అమ్మా ఇప్పుడు అన్ని డోర్స్ కిటికీలు తీసానమ్మా. ఇది మళ్ళా మొదలు పెట్టి ఇక్కడి నుంచి చెప్పనా అమ్మా? కంటిన్యూ చేయండి మేడం. కంటిన్యూ మళ్ళా బ్రేక్ అయితే ఒకసారి చెప్తుంది దాంట్లో. అలా ఆ విష్ణు చిత్తుల వారు తన వల్ల అంత పరమాత్మకి రోజు ఇలాంటి అపచారం జరిగింది అని బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోయారు. అలా బాధలో పడుకుండిపోతే నైటు ఆ స్వామి కనిపించారు కళ్ళలోకి. అయ్యో విష్ణు చిత్త, ఇదేం అపచారం అని అనుకోవాక, ఆవిడ సాక్షాత్తు భూదేవి అవతారము. నాకు చాలా సంతోషము ఆవిడ వేసుకున్న మాలలు ధరించడము అని చెప్పగానే ఆయనకి ఆనందం కలిగింది. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింత పెంచాయి. తండ్రి ఒప్పుకున్నారు అని, ఇష్టపడుతున్నారు నేను వేసిన దండలు స్వామికి వేయటానికి అనేది ఇంకా ప్రేమని పెంచుతా వచ్చాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకున్నది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేశారు. కాత్యాయని వ్రతాన్ని మొదలు పెట్టింది. అంత వ్రతం చేస్తే కృష్ణయ్యకి ఇష్టపడతారు, ఆయనకి ఇష్టమైన సేవ చేద్దాము, గోపికలు చేసిన వ్రతం చేద్దాము. అలా ఆ వ్రతాన్ని పాటిస్తూ తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాలని మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలను తెలియచేసింది. తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదా. అదే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించేది తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు కదా. దాంతో ఆయన విష్ణు చిత్తుని కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథిగా నేను వెలిశాను కదా, గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పారు. శ్రీరంగంలోని ఆలయంలో అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశారు విష్ణు చిత్తుల వారు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుడికి సంతోషానికి ఇంకా అవతలు ఎక్కడుంటాయి. అంత పరమాత్మ నా కూతురుగా అమ్మవారు వచ్చింది, ఆయన నాకు కనిపించడం నా జన్మ ధన్యమైంది అని చాలా ఆనందంతో వెంటనే గోదాదేవిని తీసుకొని వెళ్ళి పుత్తూరు ప్రజలందరూ కూడా వచ్చారు. ఏంటి విగ్రహం ఏమిటి, అమ్మను పెళ్లి చేసుకోవటం అని ప్రజలందరూ వెళ్ళిపోతున్న ప్రజలందరూ బయలుదేరారు శ్రీరంగానికి. అక్కడ వారిని అర్చకులు ఆలయంలోకి తీసుకువెళితే పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథుల్లో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం చేస్తారు. సంవత్సరానికి ఒక్కసారి ఈ సేవ చేస్తారమ్మా. భాద్రపద మాసంలో తిరుపతిలో చేస్తారు ఈ సేవ. శ్రీ వెలుపుత్తూరులో అమ్మవారు ధరించిన మాలను తిరుపతికి తీసుకువెళ్లి స్వామికి అలంకరిస్తారు. అలాగే ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారు స్వామి కలలో కనిపించి, అయ్యా కథ రాయ్యా అని అడిగితే ఈ కథ ఆముక్తమాల్యదగా వచ్చిందమ్మా. ఆయన రచన చేశారు. ఆ తల్లి మానవకాంత రూపంగా భూమి మీదకి వచ్చింది. ఆవిడ కూడా ఎంతో వేదన అనుభవించి శ్రమపడి సేవ చేసి స్వామిని చేరుకుంది. పాసురాలు మొత్తం పరమాత్మని చేరడం కోసమే అనే తపన ఉంటుంది ఆ పాసురాలు మొత్తంలో. రంగనాథ స్వామి విష్ణు చిత్తుల వారు బాధపడుతున్నారు కదా, ఆయన మాయ తొలగించి ఆయన విషయం కూడా ఆయనకి చెప్పి గోదాదేవి అనే అమ్మ విగ్రహాన్ని అందిస్తారు. ఆడపిల్ల వెళ్ళిపోతే అంత చిన్న పాప నుంచి పెంచారు కదా, ఆ బాధ తట్టుకోలేకపోయారు. ఆ మాయంతా అలా తొలగించారు. గోదాదేవి వ్రతాచరణ సమయంలో మనకి రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైంది. దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక పాసురం చొప్పున పఠిస్తారు. భగవంతుడి సేవలో తరించిన గోద తన జీవిత చరిత్ర అంతా ధనుర్మాస విశిష్టతేనమ్మా. ఆండాళ్ళు అంటే గోదాదేవిని ఆండాళ్ళు అని కూడా పిలుస్తారు, నాచియార్ అని కూడా పిలుస్తారు. ఆండాళ్ళు అంటే మనల్ని కాపాడటానికి వచ్చిన అమ్మ అని అర్థము. అందుకని తండ్రి ఆమెని ఆండాళ్ళని పిలవటం మొదలు పెట్టారనమాట. తెలుసుకున్నాక విష్ణు చిత్తుల వారికి స్వామి కళలా కనిపించి చెప్పినాక అప్పటి నుంచి ఆండాళ్ళని పిలవటం మొదలు పెట్టారు. ఆళ్వారు రచించిన దివ్య ప్రబంధంలో తిరుప్పావే ఒక భాగం. తిరుప్పావే అనే మాట వినగానే మనకి గోదాదేవి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆవిడ 4000 రచించారు. దివ్య ప్రబంధంగా ద్రవిడ దేశం మొత్తం ప్రసిద్ధి చెందాయి. ఆ ఆళ్వారులలో
గోదాదేవి ఒక్కరే మహిళగా ఉన్నారు. శ్రీరంగనాథుడిని భర్తగా పొందటానికి ఈ వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో వటపత్ర సాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన నాలాయిర ప్రబంధంలో నిబద్ధమయ్యాయి. ద్రవిడ దేశానికి ఈ తిరుప్పావై హృదయం లాంటిదమ్మా. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకున్నది. గోదాదేవి చివరి పాసరంలో ఫలశ్రుతి చెబుతూ, ఎవరైతే ఈ పాసరాలు గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్పింది. ఆళ్వారు పాడిన నాలాయిర ప్రబంధం 4000 పాసురాల్లో 30 పాసురాలకు ఒక విశిష్ట స్థానం ఉంది. మార్గశిర మాత్రంలో రోజుకొక్కటే ఈ చొప్పున పారాయణ చేస్తామమ్మ అందరము. భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లి కాని పడుచులు తమకు మంచి భర్తను ప్రసాదించమని గోదాదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉన్నది. దీనినే కాచాని వ్రతం అని అమ్మ మొదలు పెట్టారు. ఆ కోవకు చెందినదే శ్రీరూపాయ వ్రతం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భర్తగా కోరుకుంటూ గోపికాశ్రీలు ఆ వ్రతాన్ని ఆచరించారనేది ఆండాళి నమ్మికతో ఈ విష్ణువు పాసురాలు చేసిందమ్మ అమ్మ. ప్రతిదినం తమ ఇళ్లల్లో దేవాలయాల్లో విధిగా ఈ పఠిస్తారు ఈ పాసురాలు. ధనుర్మాసంలో ఉండే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాసురం ఒక్కొక్క గానం చేయబడుతుంది. తిరుప్పావి ఆచరించవలసిన కొన్ని వైష్ణవ నియమాలను నిర్ణయిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప శాంతి సౌఖ్యాలను కోరుకుంటూ వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెల్లులతో కలిసి శ్రీకృష్ణుడిని భర్తగా పొందటానికి తిరుప్పావైని 30 రోజులు కఠినంగా వ్రతం ఆచరించింది. వైష్ణవులు పరమ పవిత్రంగా ఈ పఠించే ఈ పాసురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. ఈ తిరుప్పావై తిరు అంటే అర్థము, తిరుప్పావైలో తిరు అంటే మంగళవాచకము, శ్రీకరము, శుభప్రదము, పవిత్రము మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని మనకి తెలుగులో రచించిన కవులు ఉన్నారు. తమిళంలో కదా వ్యాఖ్యానం ఇదంతా తెలుగులోకి రచించారు. ఎవరెవరు? దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, లక్ష్మణ యతీంద్ర గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు మొదలైన కవులు తత్వవేత్తలు కూడా ఉన్నారు. గొప్ప వైష్ణవ తిరుప్పావై గొప్ప రచన అమ్మ. మొదటి 5 పాసురాలేమో ఉపోద్ఘాతము, తిరుప్పావై ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. అవి జరగాలి కదా ముందు మన ప్రజలందరికీ. శ్రీకృష్ణుడిని పువ్వులతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నవించుకుంది. తర్వాత 10 పాసురాల్లో తన చెలులతో పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే పదాలు ఉంటాయమ్మా. పక్షులు కిలకిల రావాలు, రంగురంగుల పూలు, వెన్నెల చిలకటల్లో ఉండే సంగీత ధ్వనులు, ఆలమందుల మెడలోని చిరుగంటల సబడి, దేవాలయాల్లో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చిరులందరినీ తట్టి లేపుతూ, రండి స్నానానికి సిద్ధం చేద్దాం, విష్ణువు యొక్క అలంకారాలను అవతారాలను పొగుడుదాము అని లేపుతా ఉంటది. తర్వాత 5 పాసురాలు గోదాదేవి తన చెల్లెలతో కలిసి దేవాలయ సందర్శనను వెల్లివిరుస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొనటానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి తన చెల్లెల దేవాలయ పరిరక్షకాలని సమ్మతింపచేసి గుడిలోకి వెళ్లి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ ఆ స్వామి ముందు బలరామకృష్ణుని మేల్కొల్పాలంటూ వారిని వేడుకుంటారు. తర్వాత అక్కడ గుడిలో శ్రీకృష్ణుడి అష్టమహిమలలో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు. 9 పాసురాలు భగవద్భక్తిని వర్ణిస్తాయి. భగవంతుని ఉపచారాలలో ఆడంబరం వద్దని, చిత్తశుద్ధి ఉంటే పరమాత్మ సంతోషిస్తాడని గోదాదేవి ఈ పాసురాల్లో చెబుతుంది. చివరి పాసురంలో గోదాదేవి తన విష్ణు చిత్తుని కుమార్తెనని, ఈ 30 పాసురాలు తనే రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తే వారికి భగవద్రూప తప్పకుండా తీరుతుందని చెప్పింది.
పెళ్లి కాని వారు ఈ వ్రతం చేస్తే అమ్మ అనుకూలమైన భాగస్వామి లభ్యమవుతారు. ఎంతో మంది భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న ప్రేమ వివాహమైన తల్లిదండ్రులు కుదిర్చిన వివాహమైన బాధలు వస్తూ ఉంటున్నాయి కదా, ఆ సమర్థించుకోలేరు. ముందుగానే ఈ వ్రతం చేస్తే అనుకూలం, ఆ సమస్యలు రాకుండా అనుకూలమైన భాగస్వామి లభ్యమవుతారు. అంత శక్తివంతమైనది ఈ వ్రతం. తిరుమలలో అమ్మ ఈ ధనుర్మాసం నెల రోజులు పొద్దున సుప్రభాతం ఏం చదవరు, ఎలా ఈ పాసురాలు చదివి స్వామిని సుప్రభాతంగా మేల్కొల్పుతారు. స్వామికి అంత ప్రీతి ఈ పాసురాలంటే. ధనుర్మాస వ్రతం కేవలం ప్రియుడి కోసం చేసిన వ్రతం కానే కాదు, ఒక జీవుడు భగవంతుని పొందటానికి చేసే ఆరాటమమ్మ. ఈ పాసురాల్లో తిరుప్పావై గ్రంథం మనం ఎప్పుడెప్పుడు చదవాలి, ఎప్పుడెప్పుడు పాడాలి, ఎప్పుడెప్పుడు ఆలయానికి వెళ్ళాలి, తెల్లవారి హారతులు ఇవ్వాలి, చలికి లెక్క చేయకుండా ఆడవాళ్ళు ఎంతో మంది చక్కగా ముసుగులు వేసుకొని 3ంటికో 4ంటికే ఆలయానికి వెళ్ళటం మనం అందరం చూస్తున్నాం కదా. విష్ణు ఆలయాలన్నీ కిటకిటలాడే ఈ వ్రత సందర్భంగా చిన్న పెద్ద తేడానే లేదు, అందరికీ ఎన్నో శుభాలను కలిగిస్తుంది. ఆండాళ్ తల్లే స్వయంగా ఉద్భవించి చెప్పిన పాసురాలు ప్రజల కోసం. శ్రీకృష్ణుల వారు స్వయంగా తన నోటితో భగవద్గీతను అర్జునుడికి ఎలా బోధించారో ఆండాళ్ తల్లి మన కోసం పాసురాలు చెప్పారు. డిసెంబర్ 16 నుంచి బిగిన్ అవుతుంది, జనవరి భోగి రోజుతో పూర్తవుతుంది. ఎలా పూర్తవుతుంది? విష్ణుమూర్తికి గోదాదేవి కళ్యాణంతో ముగిస్తుంది. అట్లాగే మనము ఒక పాసురం చదువుకుందామమ్మా. మార్గళి தங்கள்மதி நிறைந்த நன்னாளால் நீராடப்போது வீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாயிப்படி செல்வச் சீர்முயிர்காள் கூர்வேல் கொடிந்தோளின் நந்த கோபன் குமரன் ஏராரந்த கணிய சோதை இடங் சிங்கம் கார்மேனி செங்கண் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోర్ పుగళపడిందేలో రెంబావాయ్. దీనికి భావం అమ్మ, గోదాదేవి తన చెల్లులందరినీ పిలిచి చెబుతారు. ఇది మనకి వెన్నెల నిండిన రోజు, మార్గశిర మాసం వెన్నెల బిగిన అవుతుందమ్మా. ఈ మాసము వెన్నెల నిండిన రోజు. అందమైన ఆభరణాలు కలిగినటువంటి చెల్లులారా, సంపదతో నిండిన రేపల్లె వాసులారా, వాళ్ళందరూ గోపికలు అనుకుంది కదా, రేపల్ల వాసులారా, ఐశ్వర్యంతో తులుతూగుతున్న పడుచులారా, మార్గశిర మాసం స్నానం మీకు చెయ్యాలని ఉందా లేదా? ఉంటే రండి, ముందు నడవండి. వాడి అయినా బాపులాట ఆయుధం ధరించిన వాడు, కృష్ణుడి విషయంలో ఎవరైనా అపరాధం చేయాలనుకున్న వారిపై క్రూరంగా ప్రవర్తించి కృష్ణుడి సేవ ఎప్పుడూ చేసే నందగోపన్ కుమారుడు, అందమైన కన్నులు గల యశోద యొక్క బాలసింగం. కృష్ణుడి గురించి ఇంత తల్లిదండ్రులతో కలిపి ఇలాంటి భావం తీసుకొచ్చారమ్మ. తాపమును పోగొట్టు నల్లని శరీరం కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, సూర్యుణ్ణి చంద్రుణ్ణి పోలిన ముఖం కలవాడైనటువంటి ఆ నారాయణుడే మనచే కోరబడిన కోరికను ఇచ్చువాడే. ఈ వ్రతంలో చేరి మనసు పెట్టండి అని గోదాదేవి చెప్పారు. రెండో పాశ్రమమ్మ. వైయత్తు வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யுளிங்கரி சைகள் கேளிரோ பாக்கழல் பையத்து இன்று மரப பரமநாடி பாடி நெய்யோனம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டேழுதம் மலரிட்டு நாம் மடிதோம் செய்யோதன செய்யோம் தீக்குறை சென்றோதோம் ஐமும் பிச்சை மாந்தனை ஜை கொட்டி ఒయ్యుమారెన్ని వందేలో రెంబావాయ్. దీనిలోని భావం అమ్మ ఇలా చెప్పారు. లోకానికి మనకి మానవ జన్మ వచ్చాము, ఇలా సేవ చేస్తే మానవ జన్మ ఉద్ధరింపబడి పరమాత్మనికి చేరుతామని భావం ఇలా చెప్పుకొస్తున్నారు ప్రతి పాశ్రంలో. ఈ లోకంలో ఈ మానవ జన్మలోనే తరించాలి అని తహతహలాడే మానవులారా, మేము చేసే నోములోని నియమాలను వినండి. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఆ క్షీరాబ్ది యందు ఆదిశేషుడి పై నియోగ నిద్రపోతున్న ఆ సర్వేశ్వరుడి దివ్య పాద పద్మములను సేవించి పూజిద్దాము. మేము ఆ స్వామిని పూజించకుండా కన్నులకి కాటుక కూడా అలంకరించుకోము.
పువ్వులను కూడా తలలో పెట్టుకోము. ముందుగా మేము చేసేది ఆ స్వామి పూజ మాత్రమే. ఆ స్వామిని కీర్తించి కానీ మేము ఏ పని చెయ్యము. నేతితో చేసినవి కానీ పాలతో చేసినవి ఏమీ తినము. పెద్దలు చేయవద్దని పనులను చెయ్యము. చెటపాటలు మాట్లాడము. సరి అయిన విధముగా ఎలా ఉంటాము? జ్ఞానము కలిగిన సాధువులకు, బెచ్చగాండ్లకు దాన ధర్మములు చేస్తూ ఈ మానవ జన్మలోనే తరించే మార్గమును వెతుకుతూ సంతోషముగా ఆ దారిని నడుద్దాం అని అంటూ మనం ఏ పని చేయాలి అని అనుకున్నామో ఆ పనిని ఏ విధముగా చేయగలగాలో మనకు ముందుగా తెలిసి ఉండాలి అని ఆండాళ్ తల్లి ఇందులో ఆ భావంలోని అర్థం ఇలా చెప్పారు. మనం వచ్చిన పని ఏంటి, ఆ పని చేస్తే ఎలా నడవడికి ముందుకు జరుగుద్ది అని ఆ రెండు వివరాలు చెప్పారు. ఇప్పుడు మూడో పాసురం. ఓంగిరగడంద ఉత్తమన్ పేర్ పాడి நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடி பால் இங்கின்றி நாளெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்க பெருங்கண்ணல் ஊடு கயிறுகட பொங்கவளை போதில் பொறி பண்டு கண் படுப்பா தேங்காதே புக்கிருந்து சீருத்த மலை பதி வாங்குற குடம் நிறைக்கும் பள்ளல் பெரும் பசுக்கள் நீங்காட செல்వం நிறைందేలోరెంబావాయ్. అలాగే మూడో పాసరానికి భావం తెలుసుకుందామమ్మా. నోము అని పేరు పెట్టి మేము చేస్తున్న ఈ వ్రతంలో ఆకాశం అంత ఎత్తుకు ఎదిగి లోకములన్నిటినీ వామనుడే ఏలిన ఆ పురుషోత్తముడి దివ్యనామములను అందరము కలిసి ఒక చోటనే ఉండి కీర్తిస్తూ పూజించటం వలన పరమాత్మలోని నామాలకు అర్థం చూడమ్మా. ఆయన ఎంత ఆకాశం అంత ఎదిగి లోకములన్నిటినీ పాలించి ఆ భావం తీసుకొచ్చేశారు. అలా చదవాలన్నమాట ఆయన స్తోత్రాన్ని, నామాలని. దేశంలో చెడు అన్న మాట ఒక్కటి కూడా లేకుండా పోవటంతో నెలకి 3 సార్లు వానలు కురుస్తాయన్నమాట. అంత మంచి చిత్తశుద్ధితో ఉంటూ చేస్తే, శ్రద్ధగా భక్తిగా మనకి నెలకి 3 సార్లు వానలు కురిస్తే అంతకన్నా ఇంకా అద్భుతం ఏముంటుందమ్మా. అప్పుడు ఎలా జరుగుతుంది మనకి ఆ వానలు కురవటం వల్ల? పచ్చని పంట చేలతో సస్యశ్యామలమై ఆ పంటల నడుమన ఉన్న నిండుగా నీటి చెరువులలోని చేపలు ఎగిరెగిరి త్రుళ్ళిపడుతుండగా ఎర్రని అందమైన తామర పువ్వుల రేఖల మీద చల్లగాలి పిల్లగాలికి అందమైన తుమ్మిదలు నిద్రిస్తూ ఉండగా గుంపులు గుంపులుగా ఉండమ్మ చూడమ్మ, తుమ్మిదలు అంత ఆనందంగా ఉంటే అక్కడ నిద్రపోతాయి అన్నమాట తుమ్మిదలు. అవి నిద్రిస్తుండగా గుంపులు గుంపులుగా ఉన్న సాధు స్వభావపు ఆవులు, ఆనందమే కదా వాటికి, ఇంత ప్రకృతి ఇంత సస్యశ్యామలంగా ఉంది కదా ఆవులు, పచ్చిక బయలులోని పచ్చగడిని కడుపార తిని నిండైన పొదుగులతో మెడలోని గంటలు గల్లు గల్లుమని సవడు చేస్తూ ఇళ్లకు వెళ్లి సంతోషంతో పెద్ద పెద్ద కుండల నిండా పాలన ఇస్తూ ఉండటం వలన ఇంకా ఏ కొరత ఉంటుందమ్మా అక్కడ. అట్లా అష్టైశ్వర్యాలతో దేశం అభివృద్ధి చెందుతుంది అని అంటూ మనం ఈ భావనతో, ఈ పాసురము, ఈ నామాలతో స్వామిని ఇంత చిత్తశుద్ధిగా ప్రార్థిస్తే మనకు కావలసిన కోరిక బాగుంటది. అప్పుడు ప్రజలందరి మనసులు ప్రశాంతంగా ఉంటాయి. ఏ కల్మషం ఉండదు, ఏ సమస్య ఉండదు. హాయిగా సస్యశ్యామలంగా ప్రజలందరూ అలా పరమాత్మ వైపుకి అడుగులు వేస్తారని మనం ఈ పని ఎలా చేయాలి, ఏ పని అనుకోని లాభం మన గురించి ముందుగా అలా ఈ లాభం ఇలా చేసుకోవాలి, ఈ లాభంతో ఇలా నామాలు చదవాలి, ఊరిని చదివేశామని కాదు అని అభిప్రాయం మనకి అమ్మ దీంట్లో తెలియపరిచారు ఆండాళ్ళమ్మ. 4వ పాసురం అమ్మ. ஆழி மணக்கண்ணா வன்று நீ கை கரவேல் ஆழி உள்புக்கு முகந்து கொடாத்து ஏறி ஊழி முதல்வனுருவம் போல்மை கரத்து பாளையந்தோடுடை பர நாவன் கையில் ஆடை போல் மின்னி வலம்புரு போல் என்ன திரண்டு தாளாதே சேரங்க முதைத்த சிறுமலை போல் நாள உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మగిల్దేలోరెంబావాయ్. అట్లా దీనిలోని భావం కూడా తెలుసుకుందామమ్మా. దట్టమైన ఓ కారు మేఘపు వరుణదేవా, ఈ వ్రతని మేము ఆచరించాలి.
అనుకుంటున్నాం మేమందరం. ముందుగా మేము స్నానం చేయాలి. ఏదో కొంత వానను కురిపించద్దు. నువ్వు కురిపించే ఆ వానకి ఈ లోకంలోని ప్రజలందరూ తడిసి ముద్ద ముద్ద అవ్వాలి. నువ్వు చేసే ప్రతి పనిలోనూ మాకు ఆ భగవంతుడి దివ్యలీలలే కనిపించేటట్టుగా నీ శక్తి సామర్థ్యాలను చూపించయ్యా అని ఆ అమ్మ అలా వరుణ దేవుణ్ణి అడుగుతున్నారు. నువ్వు నిండుగా ఆ నడి సముద్రంలో మునిగి ఆ నిండిన ఆవిరిని గ్రహించి నీలి రంగుతో నిండిన పెద్ద దట్టమైన మేఘములతో ఆకాశమంతా ఆవరిస్తే ఆ నీలమేఘ శ్యాముడు నల్లని దివ్య శరీరం లాగా నువ్వు కనిపించాలంట ఆ మేఘం. అంత కోరిక ఆ మేఘానికి ఇచ్చింది. ఆయన ఇంకా సంతోషపడకుండా ఎలా ఉంటారమ్మా, ఆ స్వామి నన్ను తనలో చూసుకుంటున్నారే అని ఆయన రెడీ అయిపోతారు కదా. అలా కోరిక అంత శుద్ధంగా ఉండాలి. ఆ నీలమేఘ శ్యాముడి శరీరంలాగా నువ్వు మాకు కనిపించాలే. అంతేకాదు, సుందరమైన విశాల భుజముల కలిగిన ఆ పద్మనాభుడి కుడి చేతిలోని సూర్యకాంతులతో వెలుగుతున్న చక్రములాగా నువ్వు కూడా ఈ ప్రపంచమంతా వెలిగేటట్లు మెరవగలగాలయ్యా. ఈ ప్రపంచమంతా అంత మెరవాలి. రాక్షసుల గుండెలు అదిరిపోయేటట్లు శ్రీహరి ఎడమ చేతిలోని శంఖం యొక్క ధ్వని వలె దిక్కులన్నీ, శంఖం ఎంత దిక్కులన్నీ ప్రతిధ్వనించేటట్లు అంత ఉరుమయ్యా ఓ మేఘమా అని అడుగుతున్నారు. అంతేకాకుండా ఇంకొక కోరిక, కోదండరాముడి ధనస్సు నుండి వెలువడిన బాణవర్షము వలె ఆలస్యము చెయ్యొద్దయ్యా. నువ్వు కూడా ఈ లోకమంతా సుఖపడేటట్లు పెద్ద పెద్ద ధారలతో వర్షించు. ఈ వానలో మేము మార్గళి స్నానం చేసి సంతోషిస్తామయ్యా. లోక కళ్యాణార్థమే మేము చేస్తున్నాము ఈ వ్రతము. నువ్వు కూడా సాయపడు అని అంటూ మనము ఎలా చెయ్యాలి, ఏ పని ఎంతవరకు చెయ్యాలి అని అలా చెప్పుకొచ్చారు మాండాళ్ళు. దీనిలోని ఈ పాసురలోని అభిప్రాయం మనకి ఇలా ఉండాలి స్వామిని. తర్వాత ఇంకొక పాసురం అమ్మ. புள்ளும் சிலும்பின கான் புள்ளைரை கோன் கோயிலில் வெள்ளை விழிகங்கின் பேரரவம் கேட்டிலையோ வெள்ளா எழுந்திராய் பெய் முலை நெருண்டு കള്ളച്ചകടം കലക്കളിയ കാലോച്ചി വെള്ളത്തരവിൽ തുയിലമരന്തവിത്ത് ഉള്ളത്ത് കൊണ്ട് മുനിവർ കടും യോഗികളും మెల్లయింద్వర్యైన పేరరవం ఉళ్ళం పొగందు కొడిందేలో రెంబావాయ్. అట్లా దీనిలోని భావం తెలుసుకుందామమ్మా. ఆ భగవంతుడి కథారసము అను అమృతం యొక్క రుచి, ఆయన స్వామి చేసే ఆయన లీలల గురించి అమృతం అనమాట అది. ఆ రుచి చూసి ఎరుగని ఓ సాధ్వీమణి, ఆ భగవంతుడి అనుభవములు తెలియక ఆ చెరువులను ఇలా లేపుతుంది. నీకు ఆ రుచి తెలియక అసలు నిద్రిస్తున్నావేంటి? లే, ఈ వ్రతాన్ని లోకం కోసం మన కోసం ఆచరించటానికే లేచిరా. లోకములను రక్షించే పనిలో మునిగి పాలకడిలో ఆదిశేషు పాన్పుపై యోగ నిద్రలో ఉన్నారమ్మా సర్వేశ్వరుడు. మనము మనసులో ఉంచుకున్న యోగులు మునులు అందరూ ఎలా ఆ స్వామిని మనసులో ఉంచుకున్నారు. యోగులు మునులు తెల్లవారుజామునే లేచి వారందరూ వారి నిత్యకృత్యములను ఆచరిస్తారు కదా. ప్రకృతి సంబంధం వలన ఎటువంటి అహంకారం మమకారములు వారికి కలగకుండా ఉండటానికై వారు హరి 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 అని హరినామమును పలుకుతున్నారు. ఉదయకాలమున ఆ హరినామము మహాధ్వని అయి నందవ్రజమంతా వ్యాపించి మా చెవుల ద్వారా ఆ మనస్సుకు చేరి ఆ శ్రీకృష్ణుడి విరహ జ్వాలలతో బీటలు వారిన మా మనస్సును చల్లబరిచింది. అలా ఆ తాపము ఉపశమించి మేము నిద్రలేచాము. నీవు ఇంకా ఆ హరినామం వినపడలేదా ఓ చెలి? లేచిరా, మాతో కలుగు. తెల్లవారగానే పక్షులు కూడా నిద్రలేచి తమ కిలకిల రావములతో సందడి చేస్తూ కూస్తూ తమ ఆహార సంపాదనకే ఎగురుతున్నాయే. అందరూ లేచి అన్ని పనుల్లో వెళ్ళిపోయారే. ప్రాతకాల ఆరాధనకే పక్షిరాజు గరుత్మంతుడి అధిపతి అయిన శ్రీ నారాయణ ఆలయమున తెల్లని శంఖం ఒదుపడుచున్నది. ఆ గొప్పదని ఇంకా నీకు వినపడలేదా అమ్మా? ఓ పిల్ల, లేచిరా. పోతన అను యొక్క రాక్షసి విషపు పాలన తాగిన నందకిషోరుడిని బండి రూపమున వచ్చిన శకటాసురుని తన చిన్ని కాళ్లతో
తన్నిన ఆ శ్రీకృష్ణుడిని కీర్తించొద్దాం రాలే. ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకున్న భాగ్యమునకై నీవు కూడా తొందరగా నిద్రలేచిరా తల్లి అని అట్లా అమ్మని గోపిక లేపారు. బాహ్య ఇంద్రియమైన చెవితో మనలోని శ్రవణ భక్తిని మేల్కొల్పుటయే ఇందులోని అభిప్రాయమ్మా. జై గురుదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సర్వే భవంతు సర్వే సంతు నిరామయాః సర్వే భవంతు సుఖినః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం సహనా భవతు సహనో పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చాలా చక్కగా వివరించారు మేడం. గోదాదేవి గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఆండాళ్ అమ్మవారు మరి శ్రీరంగనాథుని ఎలాగా పరిణయం చేసుకున్నారు, ఎలా పాశురాల్ని రచించారు, ఆ పాశురాల ద్వారా తన భక్తిని ఎలా చాటుకున్నారు, మరి లోక కళ్యాణం కోసం అమ్మవారి అవతరించడం, మరి మనందరికీ పాశురాలను అందించడం, ఇప్పటికీ మనం అవి చదువుకుంటూ మనం ఎంతో జ్ఞానాన్ని పొందడమే కాకుండా భక్తిని చాటుకుంటున్నాము. మరి అంత చక్కటి గోదాదేవి గురించి ఈ నవరాత్రుల్లో ప్రాతకాలం మాకు చక్కగా జ్ఞానాన్ని అందించినందుకు మీకు వేల వేల ధన్యవాదాలు. అలాగే అంతర్ముఖానంద స్వామికి కూడా వేల వేల ఆత్మ ప్రణామాలమ్మా. చాలా చక్కగా వివరించారమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మండల జపం అని చేస్తున్నారమ్మా. అఖండ మండల జపం అని పారని ఇక్కడ అంతా ఆలిన్ మొత్తం అనమాట. ప్రాణాయామం చేస్తున్నాం అందరం కలిసి జూమ్ లో. ఎవరిళ్లలో వాళ్ళు ఉండి చేసుకుంటున్నామమ్మా. అలా లోక కళ్యాణం కోసం మనకి పరమాత్మను చేరటం కోసం ఇది సనాతనమైనదమ్మా. ఇప్పుడు వచ్చింది కాదు. శ్రీకృష్ణుడు, జీసస్, బుద్ధులు వారు అందరి నుంచి వచ్చినది ఎందుకు మరుగున పడిపోయింది యోగము ప్రాణాయామం అనే విద్య. అలా మా గురువు గారు దీన్ని లోక కళ్యాణం కోసం జన్మించారు. ఆయన కారణ జన్ములమ్మ. ఆయన కోసం మాకు తపన. మనం వచ్చింది ఈ జన్మ రాదు కదా, ఈ జన్మ వచ్చినందుకు ఉద్ధరింపబడాలి, మనం గురు సేవ చేయాలి, నలుగురికి మీరు చేస్తున్న మంచి కార్యక్రమంలో మాకు కూడా అవకాశం ఇచ్చి ఇలా ధన్యవాదాలమ్మా. మీరు మీ అందరికీ కూడా ధన్యవాదాలమ్మా. అందరూ ఎంతమంది ఎన్ని ఉన్నా అందరూ చేసే సేవ ఒకటే, ఆ పరమాత్మని చేరుకోవడమే. ఎన్ని మార్గాలు వేరైనా కూడా గమ్యం ఒకటే, పరమాత్మలో లేని ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడమే. థ్యాంక్ యూ అమ్మా.